హలో వెల్కమ్ గైస్. సో టుడేస్ క్లాస్లో మనం జావా ఎఫెక్ట్స్ కోసం తెలుసుకోబోతున్నాం. సో ముందు జావా ఎఫెక్ట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు జనరల్గా వచ్చిన అప్లికేషన్ అయితే చూద్దాం. సో దాన్ని బట్టి మనం జావా ఎఫెక్ట్స్ తాలూకా యూసేజ్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం. ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే బేసిక్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెర్ఫామ్ చేయాలి. సో ఇలా పెర్ఫామ్ చేయాలంటే దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి అయితే ఒక ప్రోగ్రామ్ మనం రాసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ సమ్ 9 ఇచ్చారు. ఈ రిజల్ట్ మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, 2 ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాం. నెక్స్ట్ ఈక్వల్ టు మనం ప్రెస్ చేసేటప్పుడు ఆ రెండు మల్టిప్లై ఆ రిజల్ట్ అయితే మనకి డిస్ప్లే అయింది. ఓకే, సో ఇలాంటి అప్లికేషన్స్ డిజైన్ చేయాలంటే మనకి GUI అయితే అవసరం ఉంటుందండి. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ గ్రాఫికల్ యూజర్ ఫేస్తో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో ఇంటరాక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి విజువల్గా దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో జావా ఏంటంటే మనకి జావాలో ఇలాంటి విజువల్గా రిప్రజెంట్ చేయడానికి స్వింగ్ అనే ప్యాకేజ్ ఒకటి ఉండేది. ఆ స్వింగ్ ప్యాకేజ్ యూజ్ చేసి మనం అప్లికేషన్స్ అయితే డిజైన్ చేసేవాళ్ళం. కాకపోతే మనకి ఆ స్వింగ్ ప్యాకేజ్లో కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల జావా ఎఫెక్ట్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ జావా ఎఫెక్ట్స్తో ఇంకా మోర్ విజువల్గాను నెక్స్ట్ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గాను ఇలాంటి అప్లికేషన్స్ అయితే డిజైన్ చేయొచ్చు. సో జావా ఎఫెక్ట్స్లో కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ని యూజ్ చేసి ఇలాంటి బటన్స్, టెక్స్ట్ బాక్సెస్, ఓకే, వీటితో పాటు ఆడియో వీడియో ఫైల్స్ కూడా మనం మన ప్రోగ్రాంలో యాడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం అయితే జావా ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు జావా ఎఫెక్ట్స్ కోసం అయితే మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ మీన్ బై జావా ఎఫెక్ట్స్? ఓకే, సో జావా ఎఫెక్ట్స్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ బిల్డింగ్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ యూజింగ్ జావా. ఓకే, సో ఫర్ బిల్డింగ్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఏదైతే మనం ఇప్పుడు చిన్న అప్లికేషన్ చూసామో అది ఇంటర్నెట్ అవ్వచ్చు, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మనం జావా ఎఫెక్ట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాం. సో ద అప్లికేషన్స్ రిటర్న్ యూజింగ్ దిస్ లైబ్రరీ కెన్ రన్ కన్సిస్టెంట్లీ అక్రాస్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఏదైతే జావా ఎఫెక్ట్స్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తామో ఇవన్నీ కూడాను మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే ఆండ్రాయిడ్ అవ్వచ్చు, లేదంటే విండోస్ అవ్వచ్చు, లేదంటే లైనక్స్ అవ్వచ్చు. ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే ఈ జావా ఎఫెక్ట్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ అన్నది ఎక్కడా మనకి తగ్గదు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ డెవలప్డ్ యూజింగ్ జావా ఎఫెక్ట్స్ కెన్ రన్ ఆన్ వేరియస్ డివైజెస్ సచ్ యాజ్ డెస్క్టాప్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, టీవీస్ అండ్ ట్యాబ్లెట్స్ ఎట్సెట్రా. సో ఈ జావా ఎఫెక్ట్స్ అనేది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్తో పాటు మల్టిపుల్ డివైజెస్ మీద కూడాను పెర్ఫార్మెన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం మనం జావా ఎఫెక్ట్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ జావా ఎఫెక్ట్స్ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ జావా ఎఫెక్ట్స్ ప్రొవైడ్స్ ఏ మోడర్న్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ GUI అప్లికేషన్స్ విత్ ఫీచర్స్ లైక్ CSS ఫర్ స్టైలింగ్ అండ్ FXML. సో ఈ FXML నెక్స్ట్ CSS ఏంటో ఇప్పుడు అంత అర్జెంటుగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం మెల్లగా నెక్స్ట్ క్లాసెస్లో చూసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఈ జావా ఎఫెక్ట్స్ యూజ్ చేసి అప్లికేషన్స్ ఏవైతే డిజైన్ చేస్తున్నామో యూజర్కి అది మోర్ ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయడానికి CSS నెక్స్ట్ బిజినెస్ లాజిక్ని నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ FXML అనేది యూజ్ చేస్తూ మనం అప్లికేషన్స్ అయితే డెవలప్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ జావా ఎఫెక్ట్స్ సపోర్ట్స్ అడ్వాన్స్డ్ 2D అండ్ 3D గ్రాఫిక్స్, ఆడియో వీడియో అండ్ యానిమేషన్స్. ఇందాక చెప్పుకున్నట్టు జావా ఎఫెక్ట్స్లో నాట్ ఓన్లీ బటన్స్ లేకపోతే ఇలాంటి లేబుల్స్, టెక్స్ట్ ఫీల్డ్స్ కాకుండా ఆడియో వీడియో ఫైల్స్ని, నెక్స్ట్ యానిమేషన్స్ని, నెక్స్ట్ 3D గ్రాఫిక్స్, 2D గ్రాఫిక్స్ని కూడాను ఈ జావా ఎఫెక్ట్స్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం జావా ఎఫెక్ట్స్ అప్లికేషన్స్ కెన్ రన్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ విండోస్, మ్యాక్ OS అండ్ లైనక్స్. ఓకే, సో JVM యూజ్ చేసి మన అప్లికేషన్స్ అయితే ఎనీ ప్లాట్ఫామ్లో అయినా సరే అవి ఎలాంటి డిఫెక్ట్ లేకుండాను ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ FXML అనేది ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది ఎందుకంటే మన బిజినెస్ లాజిక్ని నెక్స్ట్ UIని రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తూ మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాం. సో FXML కోసం తర్వాత మనం డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ సిఎస్ఎస్ స్టైలింగ్ అంటే ఏంటి? మీరు ఏదైతే డిజైన్ చేశారో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గాను యూజర్కి మోర్ అట్రాక్టివ్గా మనం ఈ సిఎస్ఎస్ స్టైలింగ్ యూజ్ చేసి మనం డిజైన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బిల్ట్ ఇన్ కంట్రోల్స్. సో జావాఎఫ్ఎక్స్లో ఇట్ ప్రొవైడ్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రీ బిల్ట్ ఇన్ యూఐ కాంపోనెంట్స్ లైక్ బటన్స్, టేబుల్స్, చార్ట్స్ అండ్ మెనూస్. ఓకే. నెక్స్ట్ hardware accelerated graphics. JavaFX uses hardware acceleration to render graphics efficiently, ensuring better performance. సో జనరల్గా మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు, లైక్ ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఆడేటప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో గేమ్ ఇంజిన్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. ఎందుకోసం ఇది? సో బెటర్ పర్ఫార్మెన్స్, స్మూత్ రెండరింగ్ కోసం అయితే ఆ ప్రాసెసర్ అనేది యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే జావాఎఫ్ఎక్స్ యూజ్ చేసి కూడా మనం హార్డ్వేర్ యాక్సిలరేషన్ అనేది మన స్మూత్ రెండరింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ జావాఎఫ్ఎక్స్. సో ఎక్కడెక్కడ మనం జావాఎఫ్ఎక్స్ యూజ్ చేసే స్కోప్ ఉంది? సో డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే నెట్ ఏం అవసరం లేదు, మన పీసీస్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ ప్రోగ్రామ్స్ని లేదా సాఫ్ట్వేర్స్ని రన్ చేసేటప్పుడు అలాంటి వాటిని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటారు. నెక్స్ట్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో ఆన్లైన్ అప్లికేషన్స్లో కూడాను జావాఎఫ్ఎక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు డేటా విజువలైజేషన్ టూల్స్. సో డేటా విజువలైజేషన్ టూల్స్ దేనికి యూజ్ చేస్తాం? సో డేటా రిప్రజెంటేషన్ చేసేటప్పుడు చార్ట్స్ కానీ, పై చార్ట్స్, బార్ చార్ట్స్ ఇలాంటివన్నిటిని కూడా మనం ఈ జావాఎఫ్ఎక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గేమ్స్లో కూడాను యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మల్టీమీడియా అప్లికేషన్స్. ఓకే, మల్టీమీడియా అని వచ్చేసరికి ఆడియో, వీడియో ఫైల్స్. ఓకే, వీటన్నిటిలో కూడా మనం జావాఎఫ్ఎక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే గైస్, ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ప్రతి జావాఎఫ్ఎక్స్ అప్లికేషన్ వచ్చేసరికి ఒక స్టేజ్ మీద మనం దాన్ని బిల్డ్ చేయబోతున్నాం. ఓకే, ఈ స్టేజ్ మీద మనం ఒక సీన్ ప్లేస్ చేసాం అనుకోండి. ఏ సీన్ కంటైన్స్ డిఫరెంట్ కంట్రోల్స్ లైక్ బటన్ అవ్వచ్చు, లేదా లేబుల్ అవ్వచ్చు, లేదంటే ఒక ఇమేజ్ అవ్వచ్చు. సో వీటినన్నిటినీ కూడాను ఈ బటన్ కానీ, లేదా లేబుల్ కానీ, లేదంటే ఇమేజ్ కానీ, వీటన్నిటిని మనం ఒక సీన్లో ప్లేస్ చేస్తే ఆ సీన్ తీసుకెళ్ళి మనం స్టేజ్ మీద ప్లేస్ చేస్తాం. సో దట్ ఆ స్టేజ్ని మనం మెయిన్ ప్రోగ్రాంలో లాంచ్ చేస్తే దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ జావాఎఫ్ఎక్స్ అప్లికేషన్. అర్థమైందా? సో ప్రతి జావాఎఫ్ఎక్స్ ప్రోగ్రాంలో ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ స్టేజ్ మీద ఒక మనం సీన్ ప్లేస్ చేస్తాం. ఓకే, ఆ సీన్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్. ఓకే, ఆ లేఅవుట్స్లో మనం ఏదైతే ఈ బటన్స్ కానీ, లేదా లేబుల్స్ కానీ, ఇమేజెస్ కానీ, లేదా టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ, వీటినన్నిటినీ కూడాను ఈ సీన్కి మనం బైండ్ చేస్తాం. ఓకే, సో దీనికోసం మనం డీటెయిల్గా తెలుసుకుందాం. Next, what is meant by stage? In JavaFX, stage represents the top level container or window in which your application runs. సో ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి జావాఎఫ్ఎక్స్ ప్రోగ్రాంలో స్టేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇట్స్ ఏ టాప్ లెవెల్ కంటైనర్ ఆర్ ఏ విండో ఇన్ విచ్ యువర్ అప్లికేషన్ రన్స్. సో ఈ విండోలోనే మనం జనరల్గా డెస్క్టాప్ తీసుకున్నాం అనుకోండి, దానిపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి. ఓకే, సో డెస్క్టాప్ మీద ఎట్లయితే ఐకాన్స్ లేదా అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయో ఇన్ ద సేమ్ వే మన స్టేజ్ని ఇట్లా కన్సిడర్ చేయొచ్చు. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ప్రైమరీ డిస్ప్లే సర్ఫేస్ ఫర్ యువర్ అప్లికేషన్ సీన్స్. Okay, you can think of the stage as a window in desktop environments, and every JavaFX application starts with the default stage provided by the framework. ఓకే, సో ప్రతి ప్రోగ్రాంలో కూడాను ఒక స్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఆ స్టేజ్ మీదే మనం ఎంటైర్ అప్లికేషన్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సీన్. సో సీన్ కంటైన్స్ ఆల్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ చెప్పుకున్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు స్టేజ్ మీద మనం ఏం ప్లేస్ చేస్తాం? ఒక సీన్ ప్లేస్ చేస్తాం. ఓకే, ఆ సీన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ లేదా యూఐ కాంపోనెంట్స్ ఏ ఉన్నాయో, బటన్ కానీ, టెక్స్ట్ ఫీల్డ్ కానీ, లేబుల్ కానీ, వీటన్నిటిని మనం నోడ్స్ అంటాం. సో సీన్ మీద ఈ నోడ్స్ని అయితే మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న జావాఎఫ్ఎక్స్ అప్లికేషన్స్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్